హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓన్లీ ఫర్ స్కాల్పర్స్కి మాత్రమే, స్కాల్పింగ్ వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. తొందరగా ఎంట్రీ తీసుకొని తొందరగా ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ స్కాల్పింగ్ అంటేనే ఆ విధంగా. అప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, మార్కెట్లో ఉండేవి అవే క్యాండిల్స్ కదా. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్. ఇది ఏ రోజు? 5th డిసెంబర్ రోజు బ్యాంక్ నిఫ్టీలలో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ని బ్రేక్అవుట్ ఎక్కడ బ్రేక్అవుట్ చేసింది? ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే దీని దగ్గర ఎంట్రీ, దానిపైన స్టాప్ లాస్. కంటిన్యూషన్గా మనకు టార్గెట్ ఇచ్చేసింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ని ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది? ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. రిటర్న్లో వచ్చి రీటెస్ట్, దీన్ని ఏమంటారు? రీటెస్ట్ అంటారు. ఓకే, కంటిన్యూషన్ బై సైడ్. ఓకే, మళ్ళీ రిటర్న్, మళ్ళీ ఏ క్యాండిల్, మళ్ళీ ఏదైతే రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది చూడండి. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ జరగలేదు యాక్చువల్గా. ఒకవేళ ఇక్కడ చేసిందను. సో మళ్ళీ దీన్ని ఎప్పుడు రీటెస్ట్ చేసింది? ఈ క్యాండిల్ ఎప్పుడు రీటెస్ట్ చేసింది? దీని లోలో బ్రేక్అవుట్ కాకుండా ఉండి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ ఆ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఇది కంటిన్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇది 4th డిసెంబర్ రోజు మార్కెట్ కంటిన్యూస్గా వెళ్ళింది. ఇది మార్నింగ్ అవర్స్లో రాలేదు. ఓకే, ఎప్పుడు మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే మనం ఒక రెడ్ క్యాండిల్ మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో, బ్రేక్అవుట్ ఇక్కడ జరిగింది, దీని లో దగ్గరకు వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కంటిన్యూషన్ పర్ఫెక్ట్ కావాలని ఇంకొక గ్రీన్ క్యాండిల్ తీసుకోవాలన్నా లేదా అని తెలియాలంటే ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు. ఇది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పైన ఒక ఈ విధంగా ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కంటిన్యూషన్ టార్గెట్. ఇప్పుడు ఏం జరిగింది? నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ కదా, మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది అని చెప్పాను కదా. దీన్ని బ్రేక్అవుట్ చేయకుండా, యాక్చువల్ దీన్ని బ్రేక్అవుట్ చేసిందా? బ్రేక్అవుట్ చేసింది. సో ఇది మనకు రాదు. సో మళ్ళీ ఇది కంటిన్యూషన్. మళ్ళీ ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ చేసి రిటర్న్లో వచ్చి దీన్ని రీటెస్ట్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే దీని దగ్గర ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్, అక్కడి నుంచి అక్కడ టార్గెట్. ఓకే, మళ్ళీ దీని బ్రేక్అవుట్ ఎప్పుడైతే చేసిందో, ఓకే, రిటర్న్లో వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే కంటిన్యూషన్. అంటే మనం ఇక్కడ వరకు ఇది కంటిన్యూ అయ్యేది. ఇది కన్సల్టేషన్, దీన్ని మనం ఎంట్రీ తీసుకోలేం. ఓకే, ఇది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, అంతే. సారీ, ఇక్కడ కూడా వచ్చింది. ఇది ఇంకా ఎక్సలెంట్ వచ్చింది. ఇది చూడండి, ఒక రెడ్ క్యాండిల్ దీని కింద బ్రేక్అవుట్ కాలేదు, ఇది ఇక్కడ పైన బ్రేక్అవుట్ వచ్చింది, ఇంకా రీటెస్ట్ ఫామ్ చేసింది, మార్కెట్ కంటిన్యూషన్ వెళ్ళింది. ఇది ఇంకా కంటిన్యూషన్. ఇప్పుడు దీన్ని బ్రేక్అవుట్ జరిగింది, దీని కింద బ్రేక్అవుట్ వచ్చిందా? దీని కింద బ్రేక్అవుట్ రాలేదు, ఇది కంటిన్యూషన్. యాక్చువల్గా దీనికి రీటెస్ట్ రాలేదు, సో దీని గురించి మనం ఏం చెప్పుకోలేము. ఓకేనా, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ రాలేదు, ఇక్కడ ఒక విక్ టైప్ వచ్చింది, ఇక్కడ ఏ ఎంట్రీ తీసుకున్నా పర్లేదు, ఈ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా పర్లేదు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి చాలానే వచ్చింది. ఓకేనా, 78 పాయింట్లు. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ అదే లెవెల్కి, మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ చేయకుండా, దీన్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయలేము. ఇప్పుడు రిటర్న్లో ఇదే గ్రీన్ క్యాండిల్ని బ్రేక్అవుట్ చేసిందా? రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్, రిటర్న్లో రీటెస్ట్ వచ్చింది, మనకు డబ్బులు ఇచ్చేసింది, అంతే. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్లో ఉన్నది, సో దాని గురించి ఏం మనం చెప్పుకోలేము. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో సేమ్ మార్కెట్ ఇంతే. ఈ ఒక 2-3 చార్ట్లే చెప్పినాను కాదు, మార్కెట్ మొత్తం అలాగే ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకోటి, ఈరోజు స్కాల్పింగ్లో నిఫ్టీలో హీరో జీరో కాల్, అసలు యాక్చువల్గా హీరో జీరో కాల్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? హీరో జీరో కాల్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు ఏమీ లేదు. మార్నింగ్ అవర్స్లో, ఆఫ్టర్నూన్ వరకు అసలు మనకు ఎలాంటి ఎంట్రీలు, చాలా తక్కువ ఎంట్రీస్ వచ్చినాయి. కానీ ఒక్కసారే మార్కెట్ వెళ్ళింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1000 రూపీస్కి మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే ఇక్కడ వరకు ఒక 30,000 అయినాయి. కానీ అదే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఒకసారి చూడండి,
జస్ట్ ఒక 10 మినిట్స్లో, ఓన్లీ జస్ట్ 10 మినిట్స్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అదే 1000 రూపీస్ పెట్టుకుంటే అదే నెక్స్ట్ 30,000 అయినాయి. అంటే ఏంది, దీన్నే హీరో జీరో కాల్. హీరో జీరో కాల్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తుంటుంది, ఏ టైంలో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరగలేదు, ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతూ మార్కెట్ వెళ్ళింది, కానీ అంతా వెళ్ళినా కానీ మనం దాన్ని కన్సిడర్ చేయలేం. ఎప్పుడైతే హీరో జీరో కాల్ అనేది ఈ విధంగా 5 to 10 మినిట్స్ లోపలనే, ఆర్ 2 to 3 మినిట్స్ లోపలనే, ఆర్ 1 మినిట్ లోపలనే ఆ విధంగా వస్తున్నట్టు దాన్ని మాత్రం మనం హీరో జీరో కాల్గా కూడా చూస్తాము. అది వేరే మ్యాటరు. బట్ ఎప్పుడు హీరో జీరో కాల్ వస్తుంది, అసలు హీరో జీరో కాల్ రావడానికి ముందుగా మనకు ఏ విధంగా సిగ్నల్స్ ఇస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలలో దీని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ 5th డిసెంబర్ 2024 రోజు ఇది చాలా చాలా సింపుల్గా ఈరోజు ఇచ్చింది. ఇది ఆల్రెడీ ఇక్కడ సెల్ సైడ్ చాలా సింపుల్గా ఇచ్చింది, అది దాంట్లో చెప్పుకోవడానికి ఏం లేదు, చాలా సింపుల్గా సెల్ సైడ్ ఇచ్చేసింది. బట్ ఇది కంటిన్యూషన్లో బై సైడ్ వెళ్తున్న అందరినీ బై సైడ్కి తీసుకెళ్ళి, చూసారా మార్కెట్ కంటిన్యూషన్గా బై సైడ్ తీసుకెళ్ళి, ఇంకెందుకు పైకి వెళ్ళలేకపోయింది, మార్కెట్ అయిపోయింది, ఇక్కడ వరకే ఎండ్ అయింది, ఇక్కడ వరకే ఏం జరిగింది, ఎండ్ అయింది. ఇంతకు మించి ఇంకా వాళ్ళు పైకి పెంచలేకపోయారు. సో వాళ్ళు ఒకటేసారి సెల్లర్స్ వచ్చారు, ఒకటే 2 క్యాండిల్స్లో వచ్చారు, జస్ట్ 1000 రూపీస్కి 30,000 రూపీస్. ఆ విధంగా నెక్స్ట్ వీడియోలో దీని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఓకేనా, రైట్.